గురూజీ, నిజామాబాద్ నుంచి లతా కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో. నమస్కారం అండి లతా గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఎవరి గురించి నమస్తే. తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. ఆ, భరణి భరణి నక్షత్రం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. గురుజీకి పాదాభివందనాలు. మా ఆశీస్సులు ఉంటాయి తల్లి. ఎన్ని రోజుల నుంచి కాల్ చేస్తున్నా గురుజీ. ఈ ఈ రోజు రోజు కలిసింది గురుజీ నాకు. పెండై డైవర్స్ అయింది గురుజీ నాకు. ఎన్ని రోజులైంది? 2 ఏళ్లకు డైవర్స్ అయింది గురుజీ. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అయ్యా? ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుంది పెళ్ళై. పెళ్ళైనాక డైవర్స్ 2 ఏళ్ళకి అయింది గురుజీ. తర్వాత పెళ్ళికి ఏం ప్రయత్నించలేదా? చేస్తున్నాం గురుజీ, సంబంధాలు వస్తున్నాయి కానీ కరెక్ట్ వస్తలేవు గురుజీ. మీరెందుకు ఇంత బాధపడుతున్నారు? ఏమైంది అని జీవితంలో ఇప్పుడు? నా భర్త మంచోడు కాక డైవర్స్ అయినాయి గురుజీ. ఎప్పుడు బాధలే, అక్కడికి పోయి నుంచి భర్త మంచోడు కాదు, మంచోడు అని చేసుకున్నా గురుజీ. మంచోడు కాదు, ఇంకా ఇష్టం లేదు నా భర్తకు. ఇష్టం లేక డైవర్స్ అయినాయి గురుజీ. ఏం చదువుకున్నారమ్మా మీరు? 10th చదువుకున్నా గురుజీ. అమ్మా నాన్న అంతా ఏం పని చేస్తారు? అది మాకు హోటల్ ఉన్నది గురుజీ. అన్నయ్య వచ్చిండి కానీ హోటల్ పెట్టుకున్నాం గురుజీ. అమ్మ నాన్న, అమ్మ బీడీలు చేస్తుంది, నాన్న పుషారు ఉన్నాయి. పరమేశ్వరా. ఎంతమంది పిల్లలు అమ్మా నాన్నకి? 5 గురుజీ. 3 ఆడవాళ్ళం, 2 మగవాళ్ళు. అందరికి వేరే వాళ్ళు అందరికి పెళ్ళయిందా? అందరికైనా తమ్ముడు జాబ్ గురించి చేస్తుండు గురుజీ. జాబ్ వస్తలేదు, నేను చిన్న అని గురుజీ. మీరు లాస్ట్ ఆఖరిది. నేను సరేమ్మా, ఖచ్చితంగా. ఎందుకంటే పంచమ స్థానం చూపిస్తుంది, పూర్వాజిత కర్మ ఫలము అని చెప్తుంది. నేను మంచి వ్రతం చెప్తాను తల్లి, చేసుకో, నీకు పెళ్ళి అయిపోతుంది, మంచిగా ఉంటావు జీవితంలో. ఏదో జీవితం అయిపోయింది అనుకో, ఇప్పుడు పాతది మర్చిపోవాలి. ఇప్పుడు ఎంత మీకు వయస్సు ఎంత ఇప్పుడు? అది 12వ నెల 30వ తారీఖు 87 సంవత్సరం గురుజీ. 87లో జన్మించారు, ఇంకా 30 కూడా లేదు, 28 సంవత్సరాలు. అవును గురుజీ. ఇది పేరు గురుజీ అరుణ అని పేరు గాని లతా అని మార్చుకోమన్నారు గురుజీ. ఏం కాదు అది. అమ్మ, ఇప్పుడు మీరు అరుణానే బాగుంది, లతా ఎందుకు పెట్టుకున్నారు? అంటే అరుణ బాగా కష్టాలు ఉన్నాయి గురుజీ. లతా అని పెట్టుకున్నారా? అవును. సరే సరే సరేమ్మా, ఉండి ప్రాబ్లం లేదు. నీకు ఏది మంచిదైతే దాన్నే పెట్టుకో, నీకు ఏది చక్కగా అనిపిస్తున్నా దాన్ని కంటిన్యూ చెయ్యి. కానీ నేను పూజ చెప్పేదాన్ని చెయ్యి, సరేనా? ఇక మీ జీవితంలో కష్టాలన్నీ దూరం అయిపోవాలని సంకల్పం చేసుకొని 48 రోజులు తల్లి ప్రతిరోజు ఉదయాన్నే లేచి స్నానం చేసుకుంటూ చేతిలో ఒక కొబ్బరికాయ పెట్టుకొని దేవాలయము 9 ప్రదక్షిణలు వేసి ఆ కొబ్బరికాయని ఏదైనా నీటిలో వదిలేయడం కానీ, లేదు అంటే దేవాలయం బయట దేవుడి ముందు కొట్టేసి అక్కడే వదిలేసి, నా కష్టాలు ఈ కొబ్బరికాయ ఎలా పగిలిందో అలా నా కష్టాలన్నీ తొలగిపోవాలి అని సంకల్పం చేసుకుంటూ ఇంటికి వచ్చేయాలి. ఇలా 48 రోజులు 48 కొబ్బరికాయలని కొట్టాలి. అది మాకు శక్తి లేదు గురువుగారు అనిపించినా కూడా ప్రతిరోజు వెళ్ళి 48 రోజులు రోజు 9 ప్రదక్షిణలు వేసుకోండి. 2 దీపాలు వెలిగించండి, ఏదైనా ఒకే దేవాలయానికి. ఇలా చక్కగా మీరు చేసుకుంటూ ఉంటే 48 రోజుల్లోనే పూర్వాజిత కర్మఫలం మొత్తం వెళ్ళిపోతుంది. ప్రతి శుక్రవారం గోమాతకి మీ చేతుల నుండి ఏదైనా తినబెడుతూ రండి. ప్రతి శుక్రవారం మంగళవారం రోజు దుర్గాదేవి దేవాలయం దగ్గరలో ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్ళి ఒక నిమ్మ పండుని 2గా కోసి రాహుకాలంలో దుర్గాదేవి దేవాలయంలో నిమ్మ పండులో దీపం వెలిగించాలి. ఇంత చేయండి, ఖచ్చితంగా త్వరలో నీకు అన్ని రకాల యోగాలు నీకు కల్పిస్తాయి, మంచిదవుతుందమ్మా. నమస్తే. లతా గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మంచి విచారాలు తెలియజేస్తున్నారు. మంచి విచారాలు. ఇక్కడ చాలా బాధేస్తుంది కొన్ని విచారాలు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నేను ఈ నిమ్మ పండు కోసి దుర్గాదేవి దేవాలయంలో రాహుకాలంలో వెలిగించండి అని చెప్పాను కదా. ఆ టైంలో దేవాలయం ఎక్కడ తెరిచి ఉండదు, ఎన్నో జాగాలో నేను చూశాను. కొందరు వెలిగిస్తూ ఉంటే అక్కడ తిట్టడం వాళ్ళని, జనాల్ని, ఏమని, ఇక్కడ పిల్లలు పారాడుతుంటారు వెలిగించద్దు అని. అదేనా చెడు పని చేస్తున్నారా వాళ్ళు? లేదు కదా. దుర్గాదేవికి, అమ్మవారికి, శక్తి దేవతలకి నిమ్మ పండులో దీపం వెలిగిస్తే చాలా మంచిది అమ్మవారికి. అమ్మవారు వీళ్ళపైన కృపా కటాక్షిస్తుంది. కానీ వాళ్ళ మనసు బాధ పెట్టిస్తే మీకు శాపం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆమె ఏదో ఆశతో భగవంతుడు నాకు మంచి చేస్తారు అని వచ్చి ఎవరో వచ్చి అక్కడ వెలిగిస్తూ ఉంటారు.
మీరు దాన్ని భంగపరుస్తారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? తీతి పారేయి అంటే ఆమె మనసు ఎంత బాధపడుతుందో అంత కర్మ మీరు అనుభవిస్తారు. గుర్తుపెట్టుకోండి. దేవుళ్ళ విచారంలో కబడ్డీ చల్లాపిల్లలు చేయకండి.